కన్నభక్తుల సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక మంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఏలూరు కంటిగూడెంలో భక్తులు స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన నూతన కర్ణ భక్తుల సేవా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా వీర జగదీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కర్ణ భక్తుల సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. కర్ణ భక్తుల సేవా సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తమ్మ శివశంకర్, కార్యదర్శి నల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం వచ్చినటువంటి మా కర్ణభక్తు సోదరిమణులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నా పేరు వీర జగదీష్. నన్ను ఈ సంవత్సరం కర్ణభక్తుల సేవా సంక్షేమ సంఘం ఏలూరు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ వంతు కృషిగా మన కర్ణభక్తులకి ఏలూరులో ఉన్నటువంటి కర్ణభక్తులకి ఏం చేయాలి, వాళ్ళకి సహాయం ఏ విధంగా మనం సహాయం చేయగలము అనే అది చర్చించి మా కమిటీ ద్వారా మనకి చదువుకునే పిల్లలందరూ కూడా ఉచితంగా పుస్తకాలు ఇవ్వాలని, అలాగే 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్న ఆడపిల్లకి ఒక సైకిల్ బహుమతిగా ఇచ్చామండి. అలాగే స్కాలర్షిప్ రూపేణ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్క్ లిస్ట్ తీసుకొస్తే చాలు 500 రూపాయల స్కాలర్షిప్లు దగ్గర 100 మందికి ఇస్తున్నాం. 300 మంది పిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మరి యొక్క మంచి కార్యక్రమానికి మన ఏలూరులో ఉన్నటువంటి కర్ణభక్తు సోదరులందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కమిటీ ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఇది మా కమిటీ వాళ్ళ సహాయాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు కూడా చాలా మంది వచ్చారు, తల్లిదండ్రులు పిల్లలు తీసుకుని. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. పుస్తకాలు దగ్గర 350 మందికి పుస్తకాలు పంచుతున్నాం. 100 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. ఒక పాపకు మాత్రం సైకిల్ ఇచ్చాం. కార్యక్రమానికి మన ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ఆయన చేతుల మీద కూడా ఒక 10 మందికి సైకిల్, 10 మందికి పుస్తకాలు ఇప్పించాము. అలాగే మీకు మా కర్ణభక్తులు ఏలూరులో ఉన్న కర్ణభక్తులకి మీకు ఏ సహాయ సహకారం కావాలన్నా ఎమ్మెల్యే గారు మాకు అభయం ఇచ్చారు, చేస్తారని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంఘం సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. ఇది గత 30 సంవత్సరాలుగా సెలా కోటివేరయ్య గారనే ఆయన ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి కానించి కూడా ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు కొన్ని దగ్గర 10-15 సంవత్సరాల క్రితమే తమ్మా శివశంకర్ గారు వాళ్ళ నాన్నగారు తమ్మా మల్లేశ్వరరావు గారి జ్ఞాపకాలతో వాళ్ళ అబ్బాయి గారు ఆయన 1500తో ఈ పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కానించి కూడా ఇప్పుడు ఈ రోజుకి దగ్గర 2 లక్షల చిల్లర రూపాయలతో అందరికీ పుస్తకాలు పంచడం, ఆడపిల్లకి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన ఆడపిల్లకి సైకిల్ ఇవ్వడం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ కలిసి బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు హఫీజ్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ యొక్క విశిష్టతను వివరించడం జరిగింది. ముస్లిం సోదరులందరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా పెద్దలు ముతవల్లి బాబు, సెక్రటరీ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పాలనాయుడు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం పట్ల ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజ్ఞత కలిగిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర భవిష్యత్తు ముందడుగు వేస్తుందని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజానికానికి, మహిళలకు అందరూ అభివృద్ధి సాధించేలా పరిపాలన సాగుతుందని తెలిపారు. 2024 మే 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఘనమైనటువంటి విజయాన్ని కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది.
దాన్ని ఇస్తూనే ఎన్డీఏలో కూడా ఒక మంచి పొజిషన్ కేంద్రంలో కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎంపీలకి ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక శుభ పరిణామంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన పైన కానీ అభివృద్ధి పైన కానీ సంక్షేమం పైన కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది, రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి తీర్పు ఇది. దాన్ని సరైనటువంటి అవగాహనతో అడ్మినిస్ట్రేటర్గా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆశయాలతో నిండినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి దశని అందించాలి, రాబోయేటువంటి తరాలకు ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలి, భావి తరాలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, దీన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు అంతా కూడా ఉన్నారు. వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి తీర్పు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఏర్పడి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఏ రకంగా ఏ యొక్క విభాగాలు బాగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి విభాగాలు, అదేవిధంగా ఈరోజు పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. పోలవరాన్ని ఎంత త్వరగతిన పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీరుకి అందించే విధంగా రైతాంగం యొక్క కళ్ళల్లో సంతోషాన్ని చూడాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అదే రకంగా 34,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం రైతులు త్యాగం చేసి ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దాన్ని దుర్వినియోగపరిచినటువంటి గత ప్రభుత్వాన్ని దాన్ని తిరస్కరించి ఈ రోజున ఇచ్చినటువంటి తీర్పుని మరి సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు అమరావతి యొక్క పనులు కూడా వేగవంతంగా పుంజుకుంటూ మ్యాక్సిమం 2-2.5 సంవత్సరాల్లో ముఖ్యమైనటువంటి కార్యాలయాలు సెక్రటరియట్ అన్నీ కూడా నిర్మాణం చేస్తాం. నిన్నే మరి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు ఉన్నారో నారాయణ గారు నిన్నే చెప్పి ఉన్నారు. ఇట్లా ఏంటంటే పూర్తిగా వ్యవస్థల్ని ధ్వంసం చేసి వ్యవస్థని భ్రష్టపట్టించినటువంటి గత ప్రభుత్వం మరి ఈ రోజు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే గోపాలపురం గ్రామంలో స్థానిక బీసీ కాలనీలోని మారేదు ప్రసాద్ అనే రైతుకు చెందిన 2 పాడి గేదెలు పిడుగుపాటుతో మృతి చెందాయి. వీటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఈ పాడి గేదెలపైన ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబం ఈ పిడుగుపాటు వల్ల నిరాశ్రయులయ్యారు. పడిపోతారు కొత్త రిజిస్ట్రార్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ విధిగా మట్టి నమూనాల శాంపిల్స్ తీయాలని బాపట్ల జిల్లా వనరుల కేంద్రం DDA M విజయ నిర్మల పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్తు కార్యాలయంలోని సమావేశంలో 2024-25 సంవత్సరంలో సాగుకు సమాయత్తంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ సహాయకులు ఇన్పుట్ డీలర్లకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బాపట్ల ఏ లక్ష్మి అధ్యక్షత నిర్వహించిన సాగుకు సమాయత్తం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా DDA మాట్లాడుతూ VAAలు పంటలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని వి లోకేశ్వరి, AEOలు, VAAలు, MPEOలు, ఇన్పుట్ డీలర్లు కూడా పాల్గొన్నారు. మండల లెవెల్లో మీటింగ్స్ పెట్టమని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా 25 మండలాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు 25 మండలాలు ప్లాన్ చేశారు. రోజుకి 2-3 మండలాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల 4-5 మండలాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈరోజు లాస్ట్ మేము అటెండ్ అవ్వడం కూడా ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో సాగు పోషక విలువలు ఎంత ఉన్నది అంటే ఆ పోషక విలువలు బట్టి అది సారవంతమైంది, సారహీనంగా ఉందా, మధ్యస్థంగా ఉందా అనేది మనం చెప్పగలము. కాబట్టి దీనికోసం అని చెప్పేసి మన VAAs అందరికీ కూడా మట్టి నమూనాల మనకు లక్ష్యంగా 800 మట్టి నమూనాలు వీళ్ళకి లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందంటే దాన్ని ఒక్కొక్క VAAకి
ఎంతమంది ఉంటే అందరికి ఈక్వల్గా డివైడ్ చేసేస్తే వాళ్ళకున్న ఏరియాని బట్టి శాంపుల్స్ తీయవలసిగా లక్ష్యం నిర్దేశించడం జరిగిందండి. మీరేం చేయాలంటే ఆ సాయిల్ శాంపుల్స్ ఎందుకంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీయాలి, లేదంటే మనకి మళ్ళీ వర్షం పడిందంటే శాంపుల్ తీయడానికి వీలు కాదు. కాబట్టి ఇప్పుడైతే మనకి పొడినాలు ఉన్నాయి కనుక సాయిల్ శాంపుల్స్ ఇమ్మీడియట్గా మీరందరూ కూడా సాయిల్ శాంపుల్స్ తీసి మీకు అందరికీ తెలుసు ఆ ప్రొసీజర్. సార్ ఆల్రెడీ మీకు మన సైంటిస్ట్ గారు చెప్పారు ప్రొసీజర్ ఎలా చేయాలని. అది చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ల్యాబ్ పంపించేసిన తర్వాత పంపిన తర్వాత మా పని అయిపోయింది ఎగ్జామ్ తిరిగేసుకునే కార్యక్రమం చేయకూడదండి. ల్యాబ్ పంపిన తర్వాత దాన్ని పరీక్ష చేయాలి. మేము నా శాంపుల్ పంపించాము, మా శాంపుల్ ఏమైంది, దాన్ని విశ్లేషించారా, అనలైజ్ చేశారా, అనలైజ్ చేస్తే మా రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రైతుకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానిలో ఏముంది, దానిలో నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధాన పోషకాలు ఏ మేరకు ఉన్నాయి, అలానే ఏమైనా చౌడు ఉందా, లేదంటే ఆయన వేసే క్రాప్కు సంబంధించి ఇంతకుముందు ఏ క్రాప్ వేస్తున్నారు, ఇప్పుడు ఏం వేయాలనుకుంటున్నాడు, అవన్నీ మీరు ఆల్రెడీ పంపించుంటారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు పంపించిన దాన్ని మళ్ళీ మీరు రైతుకి ఆ ఇన్ఫర్మేషన్ చాలా వేసినప్పుడే అది ఫుల్ఫిల్ అయినట్టు మనకు ఆ శాంపుల్. అంతేగాని మనం పొలం తీయగానే మనకు పూర్తయినట్టు కాదు. కాబట్టి ఏ అందరు కూడా మనకి ఏంటంటే ఖరీఫ్లో సాగు సమాయత్తం ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి మట్టి నమూనాల సేకరణ, రెండోది వచ్చేసి పచ్చడి విత్తనాల పంపిణీ, ఇవి 2 జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా విఏఎస్ అందరూ కూడా దయచేసి ఇమ్మీడియట్గా టుమారో ఆన్వర్డ్స్ మీరు స్టార్ట్ చేయండి సాయిల్ శాంపుల్స్. లేదంటే మీరే ఇబ్బంది పడతారు. తర్వాత నాకు టార్గెట్ తగ్గించండి, నాకు వర్షం పడింది, పొలంలో నీళ్లు ఉన్నాయి, తీయడానికి వీలు కాలేదు, ఈలోపు రైతు పంట వేసేసుకున్నాను, ఈ కారణాలన్నీ కూడా ఇవన్నీ గాలిలో వేసుకున్నాయి. కారణాలన్నీ కూడా మనం ఖచ్చితంగా మీకు అలాట్ చేసేవాళ్ళు మీ టార్గెట్స్కి కంప్లీట్ చేయాల్సిందే. దాన్ని ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే మీరు ఒక సేఫ్ జోన్లో మీరు ఆ క్వాంటిటీని మీరు బుక్లో నోట్ చేసుకోండి. ఒక కనీసం 2-3 కేజీలు వదిలేస్తే డేటా అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవడమ్మా. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీకు చాలా. బాపట్ల జిల్లా చీరాల నవాబుపేటలో ఉన్న ఈద్గాలో బక్రీద్ వేడుకలు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. उसके लिए एक तरीका निकाली, उस कातिल को वहां मजबूर करो बाहर निकलने के लिए, यानी उसका अजीजा ने मिल्लत अल्लाह की इबादत करने तो ये मामून और हिफाजत की जगह है जो खाने काबा है। अल्लाह ने जिसे मौका दिया है, इरादा करे इंशाअल्लाह ఈద్గా కమిటీ తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు చెబుతూ సల్వాలు చెప్తున్నాం సార్. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లో త్రిపుల్ బోటును చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన కాటన్ గారి వాసు ఉపాధి కోసం త్రిపుల్ బోటును కొనుగోలు చేశారు. ఈ బోటు ద్వారా తాను మాత్రమే కాకుండా మరికొందరికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ ఎస్టీలకు NSFDC కింద అనేక పథకాలు అమలు చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ నిధులు 70,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అవన్నీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరే పథకాలకు మళ్లించారు. ఎస్సీ ఎస్టీల పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ వహించాలని, అదేవిధంగా సప్లాన్ నిధులు దుర్వినియోగంపై విచారణ చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మెజార్టీ చాలా హర్షణీయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని మేము హర్షిస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో ఎస్సీలకి భూమి కొనుగోలు పథకం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. జగన్మోహన్ ఆ స్కీమునే లేకుండా చేశాడు. గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూమి కొనుగోలు పథకం కానీ NSFDC కానీ NSFKDC లోన్స్ ఇస్తే వాటిని రికవరీ కోసమని జగన్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలని భయంకరంగా ఘోరంగా వాళ్ళని అవమానపరిచి వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు. భారతదేశంలో కరోనా వచ్చి 4 సంవత్సరాలు ఏ పని పాట లేకుండా వ్యాపారస్తులందరూ కూడా సర్వనాశనం అయిపోతే మరి వాళ్ళు డబ్బులు కడతానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో మీరు ఏవైనా చేసుకోండి, మీకు షూరిటీ పెట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద మేము డెఫిసిట్ వేస్తాం అయ్యేస్తామని భయభ్రాంతులు గురి చేసి ఎస్సీ ఎస్టీల దగ్గర లోన్ రికవరీ చేయడాన్ని దళిత మహాసభ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని రాజ్యాలు ఇస్తున్నాడు. మరి ఎస్సీ ఎస్టీలకి మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్కీముల్ని జగన్ గవర్నమెంట్లో భయంకరంగా అల్లాడించి వాటిని మొత్తం చేశాడు. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు రద్దు చేస్తారని చెప్పని కూడా మీకు విన్నవించుకుంటున్నాం. మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక మరి సప్లాన్ నిధులపై ఒక ఎంక్వైరీ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు 74 కోట్ల రూపాయల బడ్జెట్ను వేరే వాటికి డిపార్ట్మెంట్లకు తరలించిన మాట వాస్తవం. కాబట్టి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టి ఇవ్వాల్సిన డబ్బుల్ని వెనక్కి తెప్పించి మరి ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా జగన్మోహన్ రెడ్డి తినేశాడంటే ఎంత దుర్మార్గంగా ఉందో మీరు చూడాలి. ఎలక్షన్ రాబోయే టయానికి మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బడ్జెట్ ఎక్కడెక్కడ ఉందో ఆ బడ్జెట్ మొత్తం కూడా వెనక్కి తెప్పించుకొని ఆ బడ్జెట్ మొత్తం కూడా తన అవసరాలకి తన మిత్రులకి తన అనుయంగులకి కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వడానికి పంచిపెట్టాడు తప్ప ఎస్సీ ఎస్టీల గురించి పట్టించుకోలేదు. ఆ పట్టించుకోలేనందువల్లనే ఈరోజు ఆయనకి తగిన గుణపాఠం చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడైనా మరి ఎస్సీ ఎస్టీలని మరి గత ప్రభుత్వం. నిజాంపట్నం హార్బర్ పోర్టు యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ 17 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం ఉంటుందని, సముద్రంలో ఎవరు వేటకు వెళ్లవద్దని, జూన్ 17 తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి వేటకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మా గ్రామ దేవత అయిన మొగదారమ్మ తల్లికి గంగమ్మ తల్లికి పూజలు చేసుకుని సోమవారం 4:40 సముద్రంలో వేటకు బోట్లు బయలుదేరాయి. గత ప్రభుత్వ హయాంలో హార్బర్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణరావు, వారి సోదరులు మోపిదేవి హరినాథ బాబులు హార్బర్ అభివృద్ధికి నాబార్డు నుంచి 450 కోట్లతో మొగ డెవలప్మెంట్ చేసి ఆటుపోట్లకు కూడా బోట్లు వెళ్లి వచ్చేలా చేశారని తెలిపారు. ఎన్నో మంచి కార్యక్రమాలను మత్స్యకారుల అవసరాలకు తీర్చడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. మా గ్రామ దేవత మొగదారమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో చేపలు బాగా పడాయని తెలియజేశారు. వ్యాపారస్తులు, వర్కర్స్ అందరూ అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోట్ ఓనర్లు, వర్కర్లు అందరూ పాల్గొన్నారు.
పేరు మోసదేవి శ్రీనివాసరావు. నేను నిజాంపట్నం హార్బర్లో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు గత ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో బ్యాన్ పీరియడ్ వల్ల బోట్లన్నీ ఆఫ్ చేసుకుని ఈ 15 నుంచి ఆటలకు వెళ్ళొచ్చని గవర్నమెంట్ జియో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేము కూడా మంచి రోజు ఈ రోజు బాగుందని గంగమ్మ తల్లికి, మా గ్రామ దేవత మాదారమ్మ తల్లికి పూజలు చేసుకుని ఈరోజు 4:45 ఈ బోట్లన్నీ సముద్రంలో వేటకెళ్ళటకు డిసైడ్ చేసి మొత్తం ఖరారు చేసుకుని బోట్లన్నీ సముద్రంలో వేటకెళ్ళడానికి రెడీ చేసుకుని వెళ్తున్నాయి. అలాగే ఈ 2 నెలలు ఆగి ఉండటం వల్ల బాగా ఫిషింగ్లు పడి చేపలు బాగా పడి ఈ మత్స్యకారులందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. లోగడైతే ఈ మామూలుగా ఆటో పోటీలకి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో హార్బరు జగన్మోహన్ రెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు చొరవతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన హార్బరు ఏర్పాటు చేయడం వల్ల 50% పనులు అయినాయి. దానివల్ల పాటు పోటు లేకుండా మనం ఏ టైం అనుకుంటే ఆ టైంకి సముద్రంలోకి వెళ్ళడానికి అందుగా ఉంది. అలాగే గత ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ 50% పనులు కూడా పూర్తి చేసి ఈ హార్బర్ని డెవలప్ చేసి ఈ ఫిషర్మ్యాన్కి చేదోడు ఆదోడుగా ఉండాలని కోరుకుంటూ బోటు వాహనాలందరికీ ఈ తొలి రోజు వెళ్ళే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నర్సరావుపేట బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు కృతజ్ఞతతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు బార్ అసోసియేషన్ మెంబర్లు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదలవాడ అరవింద బాబు మాట్లాడారు. ముందుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ మెంబర్లు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారిని ఇట్లా వ్యక్తుల హక్కుల గురించి కార్యక్రమంలో వారు కూడా ముందుంటారని, ఇలాంటి శిబిరానికి కూడా సభలో అరవింద బాబు గారు వచ్చి వారి సహాయ సహకారం అందించారు. మీరందరికీ రుణపడి ఉన్నాం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, డాక్టర్ అరవింద్ బాబు గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. హలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్థానిక న్యాయవాదులు, తర్వాత అరవింద్ బాబు గారితో వచ్చినటువంటి వారి మిత్రులు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు గాను మనకి సంఘీభావం అలాగే మన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి మన డాక్టర్ నర్సరావుపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక తొగ్లకి పరిపాలన చేయటం, అనవసరంగా ప్రజలు ఇబ్బంది పెట్టడం, వీటిలో ముఖ్యంగా అన్నా క్యాంటీన్ని ఆ రోజు కూల్చివేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టి పేద ప్రజలు బతుకుతారు అనుకున్న దాన్ని కూడా అన్నా క్యాంటీన్ కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మనం భూమిని నమ్ముకొని బతుకుతున్న ప్రజలందరికీ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలకు నష్టాన్ని చేకూర్చే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి గాల్లో కొట్టుకోవడం జరిగింది. మరి ఇవన్నీ గమనించి దీని మీద పోరాటం చేసిన న్యాయవాదులందరికీ మరి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ప్రజల కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మరి జీవో రద్దు చేసి కొత్త జీవోని తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి న్యాయవాదులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే 5 పథకాల ఫైల్స్ పై సంతకాలు చేయడం పట్ల పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పనితి రవికుమార్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మెగా డిఎస్సీతో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరిగిందని తెలియజేశారు. వృద్ధులకు పెన్షన్ ను 4,000కు పెంచడం, అన్నా క్యాంటీన్ల
పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడం లాంటి పథకాలు కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో నివసించే ప్రజల ఆస్తులు కూడా ఇవ్వడానికి కంకణం కట్టుకున్నామంటే మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని వారసత్వంగా వచ్చే ఆస్తులు కూడా నువ్వు కాజేయడానికి కంకణం కట్టుకున్నారంటే ప్రజలు మొత్తం ఎంత ఆలోచించారో ఆలోచించండి. అందుకనే ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజా నాయకులారా ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎంతో తెలివి కల్లోళ్ళు. ఓటు హక్కు అదే ఆయుధంతోనే ఎవరికి ఎలా ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ రోజు బుద్ధి చెబుతారు. కానీ ఈ రోజు ప్రజలు అనుభవంతో, ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల అనుభవంతో, ప్రజలను ఇబ్బంది పెట్టే అనుభవంతో ఈ రోజున బ్రహ్మాండ బుద్ధి చెప్పారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందరి ఆస్తులను కాజేయడానికి పూనుకున్నాడు. అందరు నిద్రపోగా తెల్లారి ఎప్పుడు వస్తుందా 13వ తారీఖు మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు మరి మన రాష్ట్రాన్ని కానివ్వండి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాపాడబడే విధంగా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినందుకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఏదైతే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చెప్పారో వాటిలో భాగంగానే మరి మొన్న ప్రమాణ స్వీకారం అయిపోయినటువంటి మరుసటి రోజు అంటే నిన్న 13వ తారీఖున మరి 5 పథకాలకు మరి ఆయన సంతకాలు పెట్టడం జరిగింది. అందులో ఒకటి అన్నా క్యాంటీన్. తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబడిందే ఎన్టీ రామారావు గారు పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో స్థాపించారు. మరి దాన్ని అమల్లో పెట్టేందుకు, ఆచరణలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు మరి 2014 నుండి 19 కాలంలో మరి అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. ప్రతి పేదవాడు కూడా కడుపు మార్చుకు ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి 5 రూపాయలకి అన్నం పెట్టండి అని చెప్పేసి 100 రూపాయల భోజనాన్ని కూడా 5 రూపాయలు పెట్టే విధంగా తీసుకొస్తే ఈ రాక్షస ప్రభుత్వం అమరావతి మండలం పొందుగల గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ 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 గాయత్రి మాత జయంతి జరిగింది. ఈ కార్యక్రమంలో పొందుగల మల్లాది తదితర గ్రామాల నుంచి ప్రజలు అత్యంత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చిన వసంత పంచమి నుంచి మన ఆశ్రమంలో విశ్వమాత గాయత్రి మహామందిరం ఏర్పడాలని అందరూ సంకల్పం చేసి గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నారు. ఆ అనుష్ఠానం యొక్క మహాపూర్ణాహుతిగా ఈ రోజు మనం గాయత్రి జయంతి నాడు 24 కుండములతో గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 24 గాయత్రి శక్తులతో కూడిన గాయత్రి దివ్య భవ్య మందిరాన్ని రూపొందించుటకు ఈ మహాయజ్ఞం దోహదపడుతుందని అన్నారు. దీనిలో గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసిన సాధకులు మరియు భక్తులు విశేషించి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నీరు జలాన్ని పౌష్టీకరణ ఎవరంటే ఒక మణికుమార్ గారు, ఒక రంగరాయకులు గారు చక్కగా గురుసేవ చేసుకున్నారు. మణికుమార్ గారు అనేక సంస్థలతో పరిచయం చేసుకొని ఒక గురువు సేవ కాదు అనేక గురువుల సేవ చేస్తున్నారు. అది మనకి గర్వకారణం. శ్రీరామకృష్ణ మాస్టర్ గారికి గర్వకారణం. ఎలాగంటే మన మాస్టర్ గారు శ్రీరామకృష్ణ ఆచార్య గాయత్రి మాత సేవే కాకుండా దత్త, త్రిముఖి గాయత్రి దత్త, తర్వాత కాకవే ఆశ్రమంలో
మన పూజ్య గురుత్రయాన్ని వెంకయ్య స్వామి, నారాయణ స్వామి, అవధూతల్ని ఎంతో మంది గురువుల సేవలకి మీరు చేశారు. అదే దారిలో శ్రీ మణికుమార్ కూడా నడుస్తున్నారు. ఈ రోజు వారందరూ మన ఆశ్రమానికి విచ్చేసి ఈ రకంగా మనందరం కలిసి శ్రీ గురుదేవులు మాస్టర్ గారు భౌతిక శరీరంలో లేనప్పటికీ కూడా వారు శిష్యులమైన మనందరం కలిసి ఆయన యొక్క కళను సాకారం చేస్తున్నాం. ఏకత్రాటి మీద వాళ్ళు నిలబడ్డాం. మేమున్నాం మీకు మానస పుత్రులు అని ఏకత్రాటి మీద నిలబడి ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఈ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానికి మరియు చాలా చిన్న కోరికలండి మనకి. త్యాగ నిరతికి నిలువెత్తు నిదర్శనం బక్రీద్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు తెలిపారు. బక్రీద్ సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో మైనార్టీ సోదరులతో కలిసి పాల్గొన్నారు. ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించారు. త్యాగం, పేదల పట్ల కరుణకు చిహ్నంగా నిర్వహించుకునేదే బక్రీద్ పండుగ అని తెలియజేశారు. పేదల పట్ల దయతో ఉన్న వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారని తెలిపారు. ప్రజల కోసం ఆలోచిస్తూ వారికి అండగా నిలవాలని, ప్రతిక్షణం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కపిలవ విజయ్ కుమార్, మీరావలి మన్నన్ షరీఫ్, మీరావలి బడేబాబు, మాబు తదితరులు పాల్గొన్నారు. अगर कोई सालिम का जुल्म बढ़ रहा है, इसकी कोई हमारा ईमान इतना कमजोर हो गया है। कितने हैं, हमने आप दूसरों के लिए क्या किया? अभी कल हज का दिन गया, मेरा पसंद जानते हैं अरफात की जो खुतबा दिया था, अमेरिका का एक्साइटी खान पे खाना खाना मेरी मस्जिद में बैठने से भी सबसे ज्यादा अल्लाह समा बताता है। हमारी सोच, हमारा दिन आपको कभी नहीं है। दुनिया चंद साल रहने के लिए दुनिया की हमें इतनी जुस्तजू होती है, मगर मरते वक्त की फिक्र करेगा तो उसकी हस्ती अल्लाह ताला इतना आबाद कर देगा कि अगर वो झोपड़पट्टी में भी रहे मगर रहमत के दो, पहले कमा लेने दो। हमारी शरीयत, हमारा दीन आपको कमाई के खिलाफ, आपको जीने के खिलाफ कभी नहीं बोलता। हमें माँ के पेट से अल्लाह का वली बन को पैदा हुए, हमें कौन क्या बोलना जरूरत नहीं, आता तो क्या भी नहीं बेचारे। आज हमें अपनी मेरी बातें सुनने की कोशिश करें। आज सिर्फ मैं आपको एक ही पैगाम देना चाहता हूं, एक ही चीज में टल जाती है बात, क्या बोलते मालूम, जो होता बात। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.